పండగ రోజు మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు అందరికి దొరకడం చాలా సంతోషంగా ఉంది. ఒరే అల్లుడు, మా పెద్దమ్మ వాళ్ళ ఊడు చాలా బాగుంటుందిరా. బాగుంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చారు, మళ్ళీ వచ్చింది లేదు. బాగుంటుందంట, బాగుంటుంది. అది కాదు పెద్దమ్మ, ఇప్పుడు అందరికి వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ. దాంతో అప్పట్లాగా ఊర్లకు వెళ్లడం, చుట్టాలతో గడపడం ఏదీ లేదు. నాకిదంటే చాలా ప్రాణం. నా చెల్లెల్ని చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగానో దీన్ని నాకిచ్చే పెంచుకుంటానని. దీన్ని చూస్తే మా అమ్మని చూసినట్టు ఉంటుంది. ఎంత ఓపిక, ఎంత మంచితనం, ఎంత ఓర్పు, ఎంత ప్రేమ. ఇప్పుడు కూడా ఈ చివరి రోజుల్లో ఎంత ఓపిక, ఎంత మంచితనం, ఎంత ఓర్పు, ఎంత ప్రేమ. ఇప్పుడు కూడా ఈ చివరి రోజుల్లో దీంతో గడుపుదామని వచ్చాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది ఆ గడప తొక్కదు అని. పెద్దమ్మ, నువ్వే మా ఇంట్లో ఉండిపో కదా. వద్దు వేద, భద్ర గొడవ చేసింది. బాబు రామరాజు, ఈ పండుగ రోజు ఒక కోరిక కోరతాను, తీరుస్తావా? ఏమిటో చెప్పండమ్మా. మా వేదవదిని ఒక వారం రోజులు నాకు పంపుతావా? పెద్దమ్మ, ఇప్పుడు పిల్లల్ని ఆయన్ని వదిలి రావడం అంటే చాలా కష్టం. ఇంకోసారి ఎప్పుడైనా వస్తానులే. నాకు తెలిసే, అందుకే నిన్నడగలేదు. నువ్వెప్పుడు నీ మొగుడిని పిల్లల్ని వదిలి బయటికి రావు. అమ్మా పర్వాలేదమ్మా, భారమే కదా. అమ్మమ్మ అంతలా అడుగుతుంది కదా, వెళ్ళిరామ్మా. అవునతయ్య, మీరు కూడా కాస్త గాలి మార్పిడి ఉంటుంది, వెళ్ళిరండి. అవునత, నానమ్మ అంతలా అడుగుతుంది కదా. మీరంతా ఉండండిరా. ఎంతకీ అల్లుడు గారు వాళ్ళ ఆవిడ లేకుండా వారం రోజులు ఉండగలరా? నేను అడిగిన దానికి ఏం చెప్పనే లేదు. అత్తయ్య గారు అంతలా అడుగుతున్నారు, వారం రోజులే కదా, వెళ్ళిరా బుజ్జమ్మ. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? అల్లుడు చెప్పాడు కదా, వెళ్ళి బట్టలు సర్కో. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఈ నేళ్లలో అక్క నోరు తెరిచి ఏది అడగలేదు. సరే, అందరూ భోజనం చేసిన తర్వాత బయలుదేరుతాం పెద్దమ్మ. ఇదిగో నర్మదా, ఆయన టాబ్లెట్లు, వాడి క్యారేజ్, అలాగే. అతయ్య, అన్ని మేము చూసుకుంటాం. ఇక్కడ ఎవ్వరు చిన్నపిల్లలు లేరు, అందరూ పెద్దవాళ్లే. మీ కంటికి ఇంకా చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారు. అసలు మీరే అందరికన్నా చిన్నపిల్ల. నీకు ముఖ, నాకు ముఖ. బేబీ తిను, బేబీ బేబీ తిను, బేబీ. అక్కడ చర్చలు ఏమవుతాయో ఏంటోనని నా టెన్షన్ లో నేను సత్తా ఉంటే, ఇల్లు కాలుతుందిరా ఎర్రాజు అంటే నా చోటలు నా దగ్గరే ఉన్నాయి, నాకేం పర్లేదు అన్నట్టు నువ్వు నీ ఆశ. చూడండి ఆవిడ గారండి, ఇసుకలో పడ్డ ఇడ్లీ, నీళ్లలో పడ్డ చట్నీ మళ్ళీ మామూలుగా తిరిగి వచ్చినట్టు చరిత్రలో లేదండి. ఒక ఏప వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టేసి ఇంకో ఏపిట్ట గోపురం కింద కూర్చొని నా కాపురం నిలబెట్టండమ్మా అని ఏడితే వాళ్ళంత తొందరగా కరిగిపోతారా చెప్పండి? నువ్వు నోరు ముసుగు గమ్మున ఉండలేదనుకో, కొబ్బరికాయ కాదు తలకాయ పగులు. ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు కదా, అలా బట్టల షాప్ లో బొమ్మలా నించుంటావే, ఎందుకు పిలిచావో చెప్పు. స్టూడెంట్స్ అల్లాయిలు, మనల్ని పామో తేలో కరువు పోయిందనుకో, అప్పుడు మనం ఏం చేద్దాం? మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఈ కర్రతోనే చెప్పుతోనో ఆడిని కొడతాం. మన ముగ్గురు మధ్యన జరిగింది కూడా అదేనన్నమాట. మరి అంటే అంటే ఏం లేదు సల్లాయిలు, నా బండారాన్నేమో మీరు బయటెట్టారు, మీ ఎన్నుకున్న లోసుగుల్ని దాగుడు మూతల్ని నేను బయటెట్టాను. చెల్లుకు సెల్లైపోయింది. అవునా? మీరు చెప్పండి. మనల్ని చంపాలనుకున్న వాళ్ళని చంపటం ధర్మం అవుద్ది తప్ప పాపం అవ్వదని భారతంలో ఒక మహాన్ భావుడు చెప్పాడు. అవునా కదా? నేను విషయంలో చేసింది కూడా ధర్మంగా భావించేసి మీరు నన్ను మన తీసుకెళ్ళండి, సరేనా? చూసావాక ఇంత జరిగినా సరే ఈ బల్లికి బుద్ధి రాలేదు. తను చేసింది ఒప్పు అని, ధర్మం అని మాట్లాడుతుంది తప్ప తప్పు అని తలదించుకోవట్లేదు. ఇలాంటి దాంతో మాట్లాడడం కంటే బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. వెళ్దాం పదక. అయ్యో సెల్లెలు, ఆగండి. మీరు నా మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఎలాంటి డబ్బులు చేయను. నన్ను మీ తోడబుడిన సంతకం అనుకుని పెద్ద మనసుతో క్షమించేసి నన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఏంటి? జరిగిందేదో జరిగిపోయిందా? నేను క్షమించేస్తే ఇంటికి తీసుకెళ్లిపోవాలి. అంత తేలిగ్గా క్షమించడానికి నువ్వు చేసిందేమైనా ఒకటి రెండు తప్పులు అనుకుంటున్నావా, లేదంటే చిన్న చితక తప్పులు అనుకుంటున్నావా? క్షమించమని అడుగుతున్నాను కదా. ఏంటి క్షమించేది? చందు బావ దగ్గర పెళ్లి కోసం మీరు 10 లక్షలు తీసుకున్నారు. ఆ విషయంలో నిన్ను క్షమించేసి వదిలేశాం. మీకు కోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని మావయ్య గారికి అబద్ధం చెప్పి చందు బావతో నీ పెళ్లి చేశారు. పోనీలే, ఆడపిల్ల జీవితం బాగుంటుంది అని అలా చేసి ఉంటారులే అని క్షమించేసి వదిలేశాం. కానీ నీ వెనక అన్ని తప్పులున్నా సరే నీళ్ళు పశ్చాత్తాపం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా కాపురం చేసుకోవాలనే భయం లేదు. ఏకంగా ఏంటి ఆడపడుచు జీవితాన్ని పణంగా పెట్టాలని, తన భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తావు. నువ్వు ఎన్ని తప్పులు మోసాలు చేసినా సరే పోనీలే, ఎంతైనా అక్కలాంటిది కదా. నిజాలు బయట పెడితే తన కాపురం కూలిపోతుందని మేము నిన్ను క్షమించి వదిలేస్తే నువ్వు మాత్రం మా కాపురాల్లో ఎసరు పెట్టాలని చూసావు.
అందుకే ఈసారి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ప్లీజ్ చెల్లై ప్లీజ్ దయచేసి అనకు ప్లీజ్. నేను చేసిందో తెలుసుకున్నాను, నాకు వచ్చింది పూర్తిగా బాధపడుతున్నాను. దయచేసి నా కాపురాన్ని నిలబెట్టండి సెల్లైలో ప్లీజ్. సరేనా నర్మద సెల్లై, నువ్వైనా నా బాధను అర్థం చేసుకో. నా కాపురం కూలిపోతే నేను బతకలేను. ప్లీజ్ సెల్లై ప్లీజ్. నేను క్షమించడం అంటే ఇంకో పాపం చేయడానికి నీకు అవకాశం ఇవ్వడమే. పామునైనా నమ్మచెమ్మో గానీ నిన్ను మాత్రం అస్సలు నమ్మకూడదు. లేదు సెల్లై, నేను పూర్తిగా మారిపోయాను. మా ఆయన అంటే నాకు బాను. మా ఆయన నన్ను వదిలేరే నాకు సావిగది. ప్రస్తుతం నా కాపురం నా వాహనాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ అక్క కాపురాన్ని ప్రాణాలు నిలబెట్టండి సెల్లైలో ప్లీజ్. సెల్లై ప్లీజ్ ప్లీజ్, నీకు కావాలనుకుంటాను సెల్లై ప్లీజ్ 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 నర్మదా. అమ్మడం రైడు వాళ్ళ కాళ్ళు అట్టుకుంటావేడి బుద్ధి లేకుండా నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ కాళ్ళు అట్టుకున్న తప్పు లేదమ్మా. ప్లీజ్ సెల్లైలో ప్లీజ్ ప్లీజ్. అమ్మడం నువ్వు ఎవరువే భాగ్యం, ఈ భాగ్యం కూతురు. ఏమంటే ఆవిడ గారండి, పదే నా కూతురు అనకండి. వినే వాళ్ళకి తేడాగా ఉంటుంది. అది నా కూతురు కూడాను. నువ్వు ఆగో. ఈ భాగ్యం కూతురు ఎవరో పిల్ల బచ్చాల కాళ్ళు అట్టుకోవడం ఏంటే? భరిద్రడం అవమాన కాకపోతే నువ్వే కంట్రోల్ లో ఉండు. ఏమనుకుంటున్నారే అసలు మీ గురించి? మీరు ఏమనుకుంటున్నారు అసలు? మీరేమన్నా వేదవ తర్వాత వేదవత అనుకుంటున్నారా? నా కూతురు నంపించేసి ఆ ఇంట్లో రాజు వెళ్దాం అనుకుంటున్నారా? నా కూతురుతో కన్నీళ్ళు ఎట్టేసడమే కాకుండా కాళ్ళు పట్టించుకుంటారా? కాపురం నిలబెట్టమనేది బతిమాలుతుంటే మీరు ఎర్రబీగుతారా? అందుకే చెప్తున్నానేనండి, ఒళ్ళు దగ్గర ఎట్టుకునేనండి. నా కూతుర్ని మీరు క్షమించేసి ఆ ఇంట్లో తీసుకెళ్లేదంటే బోడి నేనే నా కూతుర్ని ఆ ఇంట్లో అడుగు పెట్టేలా చేతాను. అర్థమవుతుందా? నువ్వు అసలు అమ్మవేనా ఆడదానివేనా? కాకిలా అరిచింది చాలు ఆపు. కూతురికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు చేసిన తప్పుల వల్ల మోసాల వల్లే నీ కూతురి కాపురం కూలిపోయి ఈ రోజు ఇలా రోడ్డు మీద పడింది. కూతురి కాపురం సమస్యల్లో పడిందన్న బాధ కాని భయం కాని ఒక తల్లిగా నీకు లేకపోగా అది చేస్తాను ఇది చేస్తానని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మాట్లాడటం కాదు ఏంటి నువ్వు చేసేదొక? ఇప్పటిదాకా తను బాధపడుతుంటే కాపురం కూలిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంటే అయ్యో పాపం అని జాలిపడ్డా. చందుబాబుతో మాట్లాడి తనని ఇంటికి తీసుకువెళ్లాలని అనుకున్నాం. కానీ నువ్వు పొగరు చూపించడం చూశాక, తప్పు చేశావు అనే బాధ లేకుండా విర్రవేగడం చూశాక చెప్తున్నాం విను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. ఈ జన్మలో నీ కూతుర్ని ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వు. ఇది కరెక్ట్. అందుకు సాక్ష్యం నా ఊడిపోయిన జుటు. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతున్నావు. సెల్లైలు మా అమ్మకి మాట్లాడేది. తన మాటలు మీరే పట్టించుకోకండి. మీరు నన్ను క్షమించేసరిగా అది చాలు. మన ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలువే. నువ్వు వాళ్ళ బతిమలాడతావేంటే బుద్ధి లేకుండాని? నువ్వు తోడుకోవడాల ముందు తల వంసే నీ పరువు ఏముంటది? అవునమ్మడు, చట్నీ ఎప్పుడు ఇడ్లీకి తల వంచాల్సిందే తప్ప నీ దగ్గర ఇడ్లీ దాసోహం అవ్వకూడదు. ఇంకొకసారి నీ నోట్లోంచి ఇడ్లీ చట్నీ అంటే మాట వచ్చిందనుకో, నీ బుర్రకెళ్ళి ఇడ్లీ బిడ్డలు కలిపితాను. ఏంటనుకున్నావు? సెల్లైలు మా అమ్మ మాటలకి నేను క్షమాపణ చెప్తాను. ఏటే నువ్వు వాళ్ళ క్షమాపణ చెప్తున్నావు? అజ్జో అమ్మో, నా కాపురాన్ని నిలబెట్టుకుని దండ పెడతాను. నువ్వు మధ్యలో రాకు. సెల్లైలు నాకు పోతొచ్చినందుకే కాదు, మా అమ్మ బుద్ధి లేకుండా బాగినందు కూడా చెప్పులేసుకున్నాను. కావాలంటే మీరు కూడా నా చెప్పులు వాయించండి. బుద్ధి లేకుండా ఆడ ముందు దిగజాడబెట్టే నువ్వు. అజ్జో అమ్మా, ఇది దిగజాడడం కాదే, కాపురాన్ని నిలబెట్టుకోవడం. నీ కాపురం నిలబెడతానని నేను చెప్పాను కదే. నిన్న ఇంట్లో తిరిగి ఎలా అడుగు పెట్టించాలో నాకు తెలుసని చెప్పాను కదా నీకు. నువ్వు వాళ్ళ కాళాయాల పడి బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. పదా అమ్మా, నీకు దండ పెడతానే. నువ్వు నోరు మూసుకుంటావే. సెల్లైలు ప్లీజ్. ఏం కాళ్ళని బతిమలాడతావేంటే? నా కూతుర్ని ఆ ఇంట్లో ఈ జన్మలో అడుగు పెట్టనేమో అన్నారు కదా. కానీ పదే పది రోజుల్లో తిరిగి నా కూతుర్ని ఆ ఇంట్లో అడుగు పెట్టించకపోతే నా పేరు భాగ్యలక్ష్మే కాదు, నా పేరు భాగ్యం మొగుడే కాదు. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి మేము కూడా చెప్తున్నాం విను. నీ కూతుర్ని ఎలా తీసుకొస్తావో మేము చూసాం. చూసుకుందాం. రావే నువ్వు. రమ్మంటుంటే సెల్లైలు ఒక నిమిషం అమ్మా. నాతో కలిసి నువ్వు పూజలో కూర్చున్నావు. నీ మనసులో నా మీద ఉన్న కోపం దూరం అయింది. ఇప్పుడు నా మనసు తేలికైంది. ఎన్ని రోజులు నేను మోసిన బాధంతా సంతోషంగా మారింది. ఇంకోసారి నీ పిలుపే నా ఎదలోచి మళ్ళోసారి పిలవాలంది నువ్వు ప్రతిసారి. మనసుకి మొదటి మాట, వయసుకి మొదటి వలపు మాటల్లో
కలవరే చిలిపి ఊహల్లో తగదని తెలిసిన చివరి హద్దుల్లో నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీ రెండల్లో నా గుండెల్లో పున్నాగలా పూచావేమో ఎగరేసే ఊహల్లో చిలిపి హద్దుల్లో ధీరజ్ నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను రా. వదులు, అది కాదురా. వదులు, వదులు. ధీరజ్ ఏంట్రా అంత కోపడుతున్నావు? నీ మీద నాకున్నది అదే. మరి నువ్వు నన్ను ముట్టుకుంటే కంపరంతో కోపం రాక ప్రేమ పొంగుకొస్తుందా? రే, అతను నీతో మాట్లాడింది కదరా, నా మీద కోపం పోయేలా చేసి నిన్ను నా పక్కన పూజలో కూర్చోబెట్టింది కదరా, మరి నా మీద ఇంకా అలానే కోపం ఉందంటావేంట్రా? చూడు, మా అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక మనసు చంపుకొని నీ పక్కన పూజలో కూర్చున్నాను అంతే తప్ప నిన్ను క్షమించి కాదు. నా చెల్లెల విషయంలో నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను ఈ జన్మలో మర్చిపోను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ మీద నాకు కోపం పోదు. I love you, Prema. I love you so much. Prema, will you marry me? రే ధీరజ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేసినప్పుడు, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ప్రేమ అని అడిగినప్పుడు ఈ ప్రపంచంలోని సంతోషం అంతా నా సొంతమైనట్టుగా పొంగిపోయాను రా. కానీ అంతగా ప్రేమించిన మనిషి ఇంతలా ద్వేషిస్తుంటే ఆ నరకాన్ని భరించడం చాలా కష్టం. ఎందుకురా నాకెంత పెద్ద శిక్ష వేస్తున్నావు? చూడు, నేను నా లైఫ్ లో నేను చేసిన తప్పులేంటో తెలుసా? 1, నీ మెడలో తాళి కట్టడం. 2, గుండెల నిండా నీ మీద ప్రేమని నింపుకోవడం. ఈ 2 తప్పులు నన్నెప్పుడు వెగిరిస్తూనే ఉంటాయి. ధీరజ్ ప్లీజ్ రా, లేనిపోని అపార్థాలతో నీ మనసులోని ప్రేమని ద్వేషంగా మార్చుకోకురా. ఆ ద్వేషంతో మన మధ్య దూరాన్ని పెరిగేలా చెయ్యకురా. నేను చేయటం కాదు, నువ్వే అలా చేసేలా చేసావు. నాతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ మా కుటుంబానికి ద్రోహం చెయ్యాలని చూసావు. మీ అన్నకి మా చెల్లెలికి మధ్య ప్రేమ రాయబారం నడిపి నా చెల్లెలి జీవితంతో ఆడుకోవాలని చూసావు. నువ్వు పొరపాటు పడుతున్నావురా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అమూల్య విషయంలో నాకే పాపం తెలియదు. అలాగే ఇది నా కుటుంబం, నా కుటుంబానికి నేను ప్రాణం పోయిన ద్రోహం చెయ్యనురా. అన్నిటికంటే ముఖ్యంగా నేను నీతో ప్రేమగా ఉన్నట్టు నటించడం కాదురా, నా మనసులో నిజంగానే నీ మీద స్వచ్ఛమైన ప్రేమ ఉంది. ఆపుతావా నీ డ్రామాలు?